మృత్యువు పై విజయం సంపాదించు. ఎలా? ఒక పురుగును తినాలని కప్ప, కప్పను తినాలని పాము, పామును తినాలని నెమలి, నెమలిని తినాలని పెద్ద పులి, పులిని కొట్టాలని వేటగాడు, వేటగాడిని ఎత్తుకొని పోవాలని యముడు. చూడు, మృత్యువు మాత్రం ఒకే ముహూర్తం పెట్టుకున్నది. మృత్యువు ఎప్పటికీ ఏ క్షణాలు వచ్చి మింగుతుందో ఎవడు చెప్పలేడు. కనుక శతాయుష్మాన్ భవ అన్నారు గాని 100 ఏళ్ళు నమ్మకం లేదు. కనుక మిత్రమా, ప్రతి క్షణం శివరాత్రిగా భావించి జీవించాలి. గడిచిన గత చింత వద్దు. చింతలేని మనిషితో చావని ఇంటికి పోయి పిరికడు బియ్యం దాపు అన్నాడు గురువు. ఎందుకు? నువ్వు ఏది కోరినా తీరుస్తానంటే ఒక ఆశపోతూ ప్రేమతో ఊరంతా తిరిగాడు. కానీ చావని ఇండ్లు ఒక్కటి కనిపించలేదు, చింతలేని మనిషి అసలే లేడు. తిరిగి వచ్చి స్వామి చింతలేని జ్ఞానం అనే బిచ్చ పెట్టమని వాడు బాగుపన్నాడు. జై భారత్.